ఇక్కడ పచ్చని పంట పొలాలు రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ గా మారిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులే కావడంతో అధికారులు సైతం చూసి చూడనట్లు వదిలేస్తుంటారు. జగ్గంపేట రియల్ ఎస్టేట్ వ్యవహారంపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. కాకినాడ జగ్గంపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పచ్చని పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. వ్యవసాయ భూములను రియల్ వ్యాపారానికి మార్చే ప్రక్రియను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులకు ఎక్కువ ధర ఎరవేసి కొంత సొమ్ము అడ్వాన్స్ గా ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకొని దాని ఆధారంగా పంట పొలాల్లో లేఅవుట్లు వేస్తున్నారు. లేఅవుట్ కోసం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అనుమతులు తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ లేకుండానే లేఅవుట్లు వేసి స్థలాలను అమ్మి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతుంది. దీనిపై బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్స్ పై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి రాజన్నరాజు స్పందిస్తూ జగ్గంపేటలోని అనాధికార లేఅవుట్ల విషయం ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని ఆ రైతులకు నోటీసులు ఇస్తామన్నారు. ఆ ప్రదేశాల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు. నేను బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఇటీవల జగ్గంపేటలో చూసుకున్నట్లయితే పంట పొలాలని అలాగే దుంప తోటలు అయ్యి పండించే పొలాలన్నింటినీ కూడా అనధికారికంగా మరి లేఅవుట్లు వేసి ఎటువంటి పర్మిషన్లు లేకుండా గూడా పర్మిషన్ కానీ లేదా పంచాయతీ వారి పర్మిషన్లు కూడా లేకుండా వారికి మభ్యపెట్టి లేకపోతే వారితో ఏం మాట్లాడి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఎటువంటి ఏది లేకుండా కోట్లాది రూపాయలు ఇక్కడ ఒక సెంటు కొనాలంటే 3 లక్షలు 4 లక్షల రూపాయలకు పెట్టేసేసి అనధికారికంగా మరి ఈ సైట్లని అమ్ముకుని సొమ్ము చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ దారులు ఈ మధ్యకాలంలో మళ్ళీ పేటరేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏ సైట్లకైతే ఏ స్థలాలకైతే గూడా పర్మిషన్ కానీ పంచాయతీ పర్మిషన్ కానీ లేకుండా లేఅవుట్లు చేసి అమ్ముతున్నారో వాళ్లపై తగు చర్యలు తీసుకోవాలని మరి మా పార్టీ తరఫున నేను పక్కాగా కూడా డిమాండ్ చేస్తున్నాను. ఎవరైనా సరే ప్రజలను మోసం చేసి అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు సంపాదించేసేసి ఇక్కడ ఎటువంటి అసౌకర్యాలు కూడా లేకుండా సౌకర్యాలు లేకుండా మరి ఇక్కడ ఈ యొక్క భూములను అన్నిటిని కూడా రెండు పంటలు పండే భూముల్ని అలాగే మెరక వ్యవసాయాలు చేసే వాళ్ళని కూడా మభ్య పెట్టేసేసి ఇక్కడ అనేక కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఇటువంటి రియల్ ఎస్టేట్ దారులపై తగు చర్యలు తీసుకుని ఏ స్థలాలకైతే కూడా పర్మిషన్ లేవో వాటిపై తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీనిపై నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ స్థలాలన్నింటినీ కూడా ఆఫ్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.